యేసు రెండోసారి వచ్చినప్పుడు సంఘం ఏమవుతుందండి? సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. యేసయ్య రాకడ సంఘం ఎత్తబడుతుంది. నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్నావా? ఎత్తబడిన సంఘంలో ఉంటే నువ్వేం చేయబడతావు? ఎత్తబడతావు. అప్పుడు ఎంత అద్భుతాలు జరుగుతుంది తెలుసా మీకు? ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ట్రైన్ ఇంజన్ డ్రైవర్ రక్షణ పొందినవాడు అనుకోండి, మారు మనసు పొందినవాడు అనుకోండి, ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయన వెళ్ళిపోతాడు ఎక్కడికి? యేసుప్రభుకి వెళ్ళిపోతాడు. ట్రైన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పట్టాలు తప్పేసి. విమానం నడిపే పైలట్ రక్షణ పొందినవాడైతే విమానం ఎగురుతూ ఉంటుంది, ఆ పైలట్ వెళ్ళిపోతాడు, విమానం ఎక్కడ కూలిపోద్ది. ఇలాంటి సంగతులు జరగబోతున్నాయి. ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు ఎత్తబడతారు, ఇద్దరు తిరగద విసరుచుందరు, ఒకడు ఎత్తబడతారు. తిరగదంటే తెలుసుగా మరి. పూర్వం ఇప్పుడు గ్రైండర్లు వచ్చేసినాయి. ఇప్పుడు గ్రైండర్ అండి. ఇద్దరు తిరగదు ఉండేది. మా అమ్మగారు తిరగదు విసిరేది. కొన్ని ఒక పైదేమో తిరుగుద్ది, కిందదేమో అంటే తిరిగే తిరగదు ఎగిరిపోద్ది, తిరగంది అక్కడే చదివిపోతుందాగా. అంటే అతను జీవం లేకపోతే నువ్వు ఉండిపోతావు లోకంలో. ఇద్దరు మంచం మీద పండుకుందరు, ఒకళ్ళు ఎత్తబడుతురు. భార్య భర్త ఇద్దరు ఉంటారు, మంచం మీద పండుకుంటారు. భర్త వెళ్ళిపోతాడు. భార్య చేసరికి కనపడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి? భార్య రక్షించబడితే భార్య వెళ్ళిపోయింది ఎక్కడికి? ఎత్తబడతావు. ఎత్తబడే సంఘంలో నువ్వు ప్రార్థన చేసుకో. యేసయ్య నువ్వు త్వరగా వస్తున్నావు, నన్ను సిద్ధపరచండి. మధ్యాకాశంలోకి ప్రభు రాబోతున్నాడు. కడపోరా రాబోతున్నాడు. 7 శ్రమలు రాబోతున్నాయి యేసయ్య రాగానే.